హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. డబ్బు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో విలువైనది. డబ్బు మన అందరి అవసరాలను తీరుస్తుంది. మనకు అనేక రకాల సుఖాలను అందిస్తుంది. మనకు మన ఫ్యామిలీకి భద్రతను మరియు స్వేచ్ఛని ఇస్తుంది. ఇవే కాదు, ఇంకా మరెన్నిటినో డబ్బు మనకు అందిస్తుంది. అయితే కొంతమంది చాలా సులభంగా డబ్బు సంపాదిస్తుంటారు, అవసరానికి మించి సంపాదిస్తుంటారు. మరికొంతమంది డబ్బు బాగా సంపాదించాలని ఉంటుంది, కానీ వాళ్ళు ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా సరిపడినంత డబ్బు సంపాదించలేకపోతుంటారు. ఏం చేసినా డబ్బు వాళ్ళ దగ్గరకు రాదు. అయితే పరిస్థితి అలా ఎందుకుంది? దాని నుంచి బయటపడి ఐశ్వర్యవంతమైన జీవితాన్ని ఎలా జీవించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. మీకు ఒక ప్రశ్న, సామాన్యంగా ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత డబ్బు సంపాదించగలడు? లక్షణ, 5 లక్షల, 10 లక్షల, 50 లక్షల, కోట్ల రూపాయలను గమనించండి. ఎప్పుడూ కూడా మీకు ఆ ఆలోచన రాకపోయి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదో పని చేస్తున్నారు, దాంతోనే మీ రోజులు గడుస్తున్నాయి, లేదా మీ జీవితం సాగుతుందని మన జీవనం అనలేము. జీవితం అనేది అలా ఉండదు. సంపూర్ణత్వంతో కూడిన దాన్ని జీవితం అంటారు. మనం సంపాదిస్తే వచ్చే దాంట్లో సరిపెడుతూ అలాగే అప్పులు చేస్తూ బ్రతుకుతూ ఉంటే దాన్ని కూడా జీవితము అనలేము, బ్రతుకు అంటాము. జీవితం జీవించడానికి, బ్రతుకు గడపడానికి చాలా తేడా ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక 10 లక్షలు చేత్తో పట్టుకొని చూడాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? రాలేదు. ఒకవేళ ఆలోచన వచ్చినా సరే, దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మీరు సంపాదించిన డబ్బు చూడలేదు. ఇప్పుడు ఎందుకు మీరు చూడలేదు? ఎందుకు సాధ్యం కాలేదంటే, మీరు అప్పుల్లో కూరుకుపోయారు. ఫస్ట్ మీరు డబ్బు సంపాదించాలి, నాకంటూ నేను ఇంత డబ్బు చూడాలి అనే ఆలోచన వచ్చిన మరుక్షణం మీరు ఏం చేయాలంటే, వీలైనంత అప్పులని తీసేయండి. ఫస్ట్ అంటే జీరో అయిపోవడం, అప్పులన్నీ జీరో అయిపోవడం. అక్కడి నుండి మీకు మిగులుబాటు అనేది కనిపిస్తుంది. మరి అప్పులు ఎలా తీసేయాలి? ఎన్ని రకాల అప్పులు ఉన్నాయి కదా, ఇంకా అప్పులు అవుతున్నాయి, మరి వాటిని ఎలా తీసేయాలి అనే ఆలోచనలో పడవచ్చు. కాబట్టి మీరు ఫస్ట్ ఒక నిర్ణయం తీసుకోండి. అదే, నేను అప్పులేని జీవితాన్ని ఆనందంగా జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకోండి. ముందుగా ఇలా మీరు డిసైడ్ అయితే చాలు. మీ సబ్కాన్షియస్ మైండ్ గట్టిగా నిర్ణయం తీసుకొని 115 రోజులు గట్టి ప్రయత్నం చేయండి. అప్పులేని జీవితాన్ని హాయిగా జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని మనం ఇప్పటి వరకు ఎన్నో వీడియోల్లో చెప్పుకున్నాం. 115 రోజులు ఏదైనా అలవాటుని మనం కొనసాగిస్తే అది జీవితాంతం గుర్తుండిపోతుంది అని 115 రోజులు ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా ప్రయత్నం చేస్తే మీ అప్పులన్నీ తీరిపోతాయి. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఎన్ని ప్రయత్నాలు చేసినా 1,00,000 కానీ 2,00,000 కానీ మన సొంత డబ్బును పట్టుకొని చూసిన దాఖలాలు లేవు. మరి ₹1,00,00,000 సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది? ఒక జీవిత కాలం కూడా సరిపోదు. ఎందుకంటే చాలామంది తమ జీవితాల్లో 50 లక్షలు, ₹1,00,00,000 చూడకుండా పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి మనం ఈ జన్మ ఎత్తింది ఎందుకు? ఒక ఐశ్వర్యవంతమైన జీవితాన్ని జీవించడానికి. కానీ మీకు ఏనాడైనా ₹1,00,00,000 నా సొంత డబ్బు చూడాలి, లేదా 10 లక్షలు అయినా సొంత డబ్బును పట్టుకోవాలనే ఆలోచన వచ్చిందా? రాలేదు. కానీ ఇప్పుడు అంచనాలు మారిపోయాయి.
ఇప్పుడు 10,00,000, 20,00,000 సరిపోవు. వాటితో ఒక నార్మల్ బీచ్ హౌస్ కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేం. అందుకే వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించండి. మరి అంత డబ్బు సంపాదించాలి అని అడిగితే మీరు ఎంత ఖర్చు పెట్టినా తగినంత డబ్బు సంపాదించండి. అయితే ఎంత డబ్బు సంపాదించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మనకి ఎంతైతే అప్పు ఉంటుందో అప్పు తీరడానికి సరిపడా డబ్బు వస్తే చాలు అనిపిస్తుంది. మరి ఆ తర్వాత జీవితం సంగతేంటి? తర్వాత కూడా మనం 120 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు జీవిస్తాం కదా! జీవించడానికి అంతలోపు ఎంత కావాలి? 15,00,000, 10,00,000 అప్పు ఉంది. అప్పు తీరిస్తే చాలు అని మీకు ఉంటుంది. కానీ అప్పు తీరిపోయాక తర్వాత లైఫ్ ఇంకేంటి? దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు కాబట్టి ఎంత వీలైతే అంత ఎక్కువ డబ్బులు కోరుకోండి. ఎందుకంటే విశ్వం తన ఖజానాన్ని మీకోసం తెచ్చిపెట్టింది. నీ కోరికే నాకు ఆజ్ఞ అని చెబుతుంది. అంటే మీరు ఎంత కోరితే అంతే ఇస్తుంది. కోరడంలో కూడా మీరు పిసినారితనం చూపిస్తే మీకు అలానే అందుతుంది. కాబట్టి మీరు ఎంత కోరితే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని గమనించండి. అది ఎలా ఇస్తుంది, ఏ రూపంలో ఇస్తుంది అన్నది మీకు అనవసరం. మీరు ఎంత కోరుకుంటే అంత విశ్వమే ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో డబ్బుకు లోటు లేదు. డబ్బు ప్రతి చోట ఉంది. కాబట్టి మీ జీవితకాలంలో 5,00,00,000 రూపాయలు, 10,00,00,000 రూపాయలు ఎంత సంపాదిస్తారో మీ ఇష్టం. అప్పులన్నీ తీసేయండి. ఎందుకంటే అప్పులు మన సబ్జెక్ట్లో నెగెటివ్. వాటి గురించి ఇప్పుడు కూడా ఆలోచించకండి. కాబట్టి ముందు ఒక నిర్ణయానికి రండి. నేను అప్పులేని జీవితాన్ని హాయిగా జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి. ఈ ఒక్క ఎఫర్మేషన్స్ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పదే పదే చెప్పండి. చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకొని ఒక సైడ్ నుంచి కానీ లేదా ఇతర మార్గాల నుంచి కానీ ఇన్కమ్ సోర్స్ని పెంచే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మెల్లమెల్లగా మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీరు మైనస్ నుంచి ప్లస్లోకి వెళ్ళిపోతారు. అందుకే మీరు ముందు జీరో చేసేయండి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మీకు ఉన్న దాంట్లో ఉన్న ఆనందం కానీ సంతోషంగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఎంత చెప్పినా సరే అప్పుల్లో కూరుకుపోయారు కాబట్టి మీకు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. ఇది సాధ్యమా, అసాధ్యమా అనిపిస్తుంది. ఈ సబ్జెక్ట్ పట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంతోమంది అప్పుల నుంచి బయటపడే లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు. ఒకరికి పని చేసిందంటే మనకు కూడా పనిచేస్తుంది కాబట్టి మీరు కూడా ఎంత వీలైతే అంత సంపాదించడానికి ప్రయత్నించండి. ఎంత వీలైతే అంత ముందు జీరో చేసేయండి. ఇది మైండ్లో గుర్తు పెట్టుకోండి. మీ జీవితంలో మీరు ఎంతైనా సంపాదించగలరు, ఎంతైనా ఖర్చు పెట్టగలరు. లేదంటే ఏమవుతుంది, మీరు అనుకున్నట్లుగానే నేను ఎంత ప్రయత్నం చేస్తున్నాను కానీ నేను ఒక 10,00,000 కూడా సంపాదించలేకపోతున్నాను అని కొంచెం మీ ఒంట్లో ఉన్న ఆత్మ న్యూనతా భావం మిమ్మల్ని సంపాదన వైపు ప్రయాణం చేయనివ్వదు. కాబట్టి ఎంత వీలైతే అంత లగ్జరీస్కి అలవాటు పడండి. ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టండి. మీ ఇంట్లో సంపద తోడు కావడానికి ఒక చక్కటి టెక్నిక్ చెప్తాను. ఇప్పటి వరకు ఏంటంటే మీ ఇంట్లోకి ఏదైనా వస్తువులు కావాలంటే మీ ఇంట్లో వాళ్ళు 1కి 10 సార్లు తెమ్మని చెబితే గానీ తెలియని పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ఉండటానికి మనం ఏం చేయాలంటే సపోజ్ మీరు కిరాణా షాపుకి వెళ్ళారు. మీకు అవసరమైన 12 సామాన్లు కొనేసి తీసుకొస్తారు. దాంతోపాటు ఏం చేస్తారంటే పిల్లలకు ఎక్స్ట్రాగా ఒక బిస్కెట్ ప్యాకెట్ లేదా ఇంకేదైనా వస్తువులను కొనుక్కొని తీసుకురండి. అంటే ఏనాడు కూడా ఒకటే వస్తువునే తీసుకురాకండి. వీలైతే దానికి ఒకటో రెండో వస్తువులను జోడించుకొని తీసుకురండి. అలా ఎప్పుడు ఏది కొన్నా సరే, ఉదాహరణకు మీరు ఒక డ్రెస్ కొనడానికి షాపింగ్ మాల్కి వెళ్ళారు. ఒక గంట సేపు వెతికి ఒక డ్రెస్ కొంటారు. ఒక డ్రెస్ కాకుండా దాంతోపాటు ఇంకో ఎక్స్ట్రా ప్యాంట్ కానీ ఇంకేదైనా కానీ తీసుకోండి. ఇలా దానికి తోడుగా జతగా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఏమీ కాదు,
ఎంత ఖర్చు పెడితే అంతకు రెట్టింపు డబ్బు మీకు రావడం జరుగుతుంది. ఇలా మీరు కొన్ని రోజులు ప్రయత్నం చేయండి. నెల రోజులు, 2 నెలలు ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీ ఇంట్లో సమృద్ధి ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఖచ్చితంగా పొందుతారు. మీరు ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత డబ్బు వస్తుంది. అలాగే ఎక్కడా కూడా నేను ఇంత డబ్బు సంపాదించలేను అనే ఆలోచన ఉంటే డిలీట్ చేసేయండి. మీరు ఎంతైనా సంపాదించగలరు, ఎంతైనా ఖర్చు పెట్టగలరు. ఈ రెండిటికి కట్టుబడి ఉండండి. ఖచ్చితంగా బ్రహ్మాండంగా సంపాదిస్తారు, బ్రహ్మాండంగా ఉన్నత స్థాయికి వెళ్తారు, సమానంగా ధనవంతులవుతారు. చూశారు కదండి, ఎంత అద్భుతమైన వీడియోనో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.